Hello guys, this is Chandu Bhutaraju. Now we are going to discuss the ONGC, oil and natural gas. So in Angel One only. So you have Angel One account, open it. In that account, ONGC is also one of the most famous and it's related to the government related company. And if you go and search in the ONGC, so now నేను ఇక్కడ యాడ్ చేసుకున్న ఒకటి వచ్చింది. సో నౌ ద షేర్ ప్రైస్ ఇస్ 263 ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ క్వాంటిటీ నౌ దిస్ ఈజ్ అ చార్ట్ బార్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది? 263. 5 years బ్యాక్ చూసుకుందాం ఒకసారి. 5 years బ్యాక్ చూసుకుంటే 75 కార్డ్ ఉన్నది, 350 కార్డ్ పోయి 263 కార్డ్ ఉంది. సో ఇప్పుడు డౌన్ఫాల్ ఉంది. ఇప్పుడు 1 year బ్యాక్ చేసుకుంటే 340కి రీచ్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్లో. ఇప్పుడు 263కి వచ్చింది. 6 months చూసుకుందాం. 6 monthsకి అయితే 350 నుంచి 260. సో ఓవరాల్గా ఇప్పుడు డౌన్ఫాల్ ఉంది. డెఫినెట్గా మనీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం వీ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. సో నెక్స్ట్ వచ్చేసి 3 months కానీ 295 నుంచి 263కి వచ్చింది. సో ఐ థింక్ ఇప్పటికి ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే బాగా డౌన్ఫాల్ అవుతుందో దాని అర్థం డెఫినెట్గా ఇట్ విల్ రైజ్. సో నెక్స్ట్ వచ్చేసి 1 day 5 minutes చూసుకుంటే 340 నుంచి వచ్చి 263 కాడ అయిపోయింది అనమాట. సో కింద ఉండి బై అండ్ సెల్, అది ఈ పొజిషన్స్ మీరు ఏమైనా బిఫోర్ ఏమన్నా పొజిషన్స్ పెట్టుకుంటే అది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేద్దాం. సో స్టాక్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ స్టాక్ డీటెయిల్స్ ఓవర్వ్యూలో క్వాంటిటీ ఎంత, బయింగ్ అండ్ సెల్లింగ్ ఎంత ప్రైస్ కాడ హైయెస్ట్ అనేది, టోటల్ క్వాంటిటీ, దీంట్లో యావరేజ్ ట్రేడ్ ప్రైస్ ఎంత 263.3, వాల్యూమ్ 1.31 crore. నెక్స్ట్ వచ్చి యాడ్ టు బాస్కెట్ వేసి మనం ఇప్పుడు ఫ్రీక్వెంట్ సెర్చ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ అనలిస్టిక్ రేటింగ్, ఎంత రేటింగ్ ఉంది, ఎగ్జిటెడ్ ప్రాఫిట్, టార్గెట్ ప్రైస్, నో యువర్ స్టాక్, ఇది ఇప్పుడు నెగిటివ్లో ఉందా పాజిటివ్ లాంగ్ టర్మ్ లేదని. దీని యొక్క ఓవరాల్ క్యాపిటల్ 3,023 lakh crores ఓవరాల్గా ఉంది. 1 year రిటర్న్ వచ్చి ఉంది. సెక్టార్ 1.33%. ప్రైస్ సమ్మరీ. సో ఓవరాల్గా ఎవ్రీ టైం జరిగే మూవింగ్ యావరేజా లేకపోతే ఫాలోయింగ్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ లేకపోతే పర్ఫార్మెన్స్ డే, దీని గురించి చూపిస్తాను అనమాట. ఈవెంట్స్, టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టెడ్, దీంట్లో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినాయి, సిమిలర్ స్టాక్స్ ఇవన్నీ దాని రిలేటెడ్ చూపించాయి. రిలయన్స్, ఐఓసి, టాటా మోటార్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద ఈవెంట్స్ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఈవెంట్స్ ఓపెన్ చేసుకుంటే డివిడెండ్ వచ్చేసి ఒక్కో షేర్ ప్రైస్కి 6 rupees, అది 19th November 2024 ఇచ్చింది. దాని తర్వాత దానికంటే ముందు 23 August మళ్ళీ ఒకసారి వచ్చింది. దానికంటే ముందులో వచ్చేసి 21st November 2023 డివిడెండ్ 5 rupees. సో డివిడెండ్ ఈజ్ ద అమౌంట్ బై పేడ్ బై కంపెనీస్ టు ద షేర్ హోల్డర్ ఆఫ్ ద ప్రాఫిట్స్. డివిడెండ్ అంటే కంపెనీకి అనుకున్న లాభాల కంటే ఎక్కువ వచ్చిందని మనం డివిడెండ్ అంటే దాన్ని షేర్ హోల్డర్స్కి ఇస్తారు. బోర్డ్ మీటింగ్, క్వార్టర్లీ ఉంటే రిజల్ట్స్ ఉంటాయి. బోర్డ్ మీటింగ్ డిపెండ్ అయ్యి మనం డివిడెండ్ ఇవ్వాలా ఇవ్వద్దనే దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో మనం బోర్డ్ మీటింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. డివిడెండ్ ఈజ్ అమౌంట్ పేడ్ బై ద కంపెనీ విచ్ దేర్ ఎక్స్పెక్టెడ్ మూమెంట్. సో బ్యాక్ వచ్చేదా. నెక్స్ట్ వచ్చే టెక్నికల్ దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. టెక్నికల్ మీద క్లిక్ చేస్తే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ దీని యొక్క ఓవరాల్ సిరీస్ మొత్తం చూపిస్తాయి. ఒక డే ఎంత, ఎస్ఎంఏ. సో ఒక డే లాస్ట్ 100 days నుంచి బిఫోర్ ఎంత చూపించింది అనమాట. 150 days నుంచి 184 ఉంది. ఈఎంఏ, బుల్లిష్, బేరిష్, దీని యొక్క డిఫరెన్స్ ఎంత అనేది. ఆస్కిలేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆస్కిలేటర్స్ వచ్చి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వాల్యూమ్, ఓ డే, ఒక 1 week, 1 monthలో ఎంతమంది కొని అమ్మారు అనమాట. వాల్యూమ్ అంటే అదే అర్థం. వాల్యూమ్ అండ్ డెలివరీ, కొని అమ్మేదాన్ని వాల్యూమ్ అండ్ డెలివరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ దాంట్లో ఒక ఇయర్లో ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నెక్స్ట్ కింద చూస్తే ఫండమెంటల్ రేషియోస్, పిఈ రేషియో, నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ. ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ చూసినా 4.84% అనేది మనం అది చూసుకోవాలి. ఒక కంపెనీ ఎంత డివిడెండ్ ఇస్తున్నది దాన్ని 4.83% ఓఎన్జీసీని. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ ప్యాటర్న్స్, ప్రమోటర్స్ కార్డ్ ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్ కార్డ్ ఎంత, ఇన్సూరెన్స్ కంపెనీస్ కార్డ్, అదర్ డీటెయిల్స్, నో ఇన్సూరెన్స్. కింద ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏ ఇయర్లో ఎంత జరిగిందని చూస్తాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ మనం ఫస్ట్ మంచి కంపెనీలు చూస్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒకసారి చార్ట్స్. సో ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు
డౌన్ఫాల్ ఉందన్నమాట. డౌన్ఫాల్ ఉందనే దాని అర్థం డెఫినెట్లీ ఇట్ విల్ బి రైజ్. ఓఎన్జీసీ అనేది నిఫ్టీ టాప్ 50లో ఉందన్నమాట. సో ఇది నా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద, ఇది నిఫ్టీ అనమాట. నిఫ్టీ వచ్చేసి లాస్ట్ 5 years బ్యాక్ చూసుకుంటే 26,000 కాడ ఉన్నది. 6 months బ్యాక్ చూసుకుంది. దాని తర్వాత 3 months కాడ చూసుకుంటే ఎంత ఉందంటే ఓవరాల్గా 23,000 కానీ. సో చాలా డౌన్ఫాల్ నిఫ్టీ అనేది. నిఫ్టీ డౌన్ఫాల్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు డౌన్ఫాల్ అవుతున్నాయి అనమాట. సో నిఫ్టీని బేస్ చేసుకొని ఎన్ని కంపెనీలు ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ.